మన ఏదైతే కేసీఆర్ గారు సర్వే చేయించినప్పుడు ఎమ్మెల్యేల మీద ఒక మంచి రిపోర్ట్ రానిటువంటి ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇచ్చడం వల్లనే ఈ రోజు ఓడిపోయారు అనేది వాస్తవం కాదా చెప్పండి. ఒకటి పెద్ద దగ్గర ఉంటుంది, మాట ఇచ్చిండు అంటే ప్రాణమైన తప్పనటువంటి వ్యక్తి ఓడిపోయిన పర్లేదుగా మాట ఇచ్చిండు అంటే తప్పని వ్యక్తి ఆయన. ఓకే, అట్లా 18 గెలిపించింది కదా మరి. ఆ రోజు 30 మందిని చేంజ్ చేయమన్నారు కదా. ఓకే, 30 మంది చేంజ్ చేయమన్న వాళ్ళు దాంట్లో మరి గెలిచిరా కొత్తలకు ఇస్తే కొంతమంది కొత్తలకు ఇచ్చాం కదా, కొత్త ఓడిపోయారు కదా. అది కొన్ని మా వల్ల పడిన పొరపాట్ల వల్ల తప్ప దానివల్ల మేము నష్టపోయినాం. కొంత మేము చేసిన కొన్ని ప్రజల దగ్గర పోక చేయక జరిగింది తప్ప 39 సీట్లు వచ్చినాయి, తప్పేం రాలే. కాబట్టి నేను ఒకటే రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి బృందాన్ని కానీ ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఉందా అండి వీళ్ళ దగ్గర. రాజశేఖర రెడ్డి గారు ఉండే నిజంగా ఆయన ప్రతిపక్షంలో, మేము ప్రతిపక్షంలో ఉంటుంది, ఆయన సీఎం అయ్యండి. కానీ ఈ రకంగా ఇప్పుడు సతాంచలే ఆయన. మీరు అన్నది కరెక్టే. చూసారు, ఇప్పుడే లైవ్ ఎగ్జాంపుల్ జరిగింది. నేను చెప్పాను కదా, కరెంట్ చెప్పాను కదా, ఇంటర్వ్యూ చేస్తుంటే అయిపోయింది. ఇప్పుడు జనరేటర్ ఆన్ అవుతారు, ఇన్వర్టర్లు ఆన్ అయిపోయినాయి, ఉన్న సంస్థలు వెళ్ళిపోయినాయి. ఎప్పుడైనా ఇండస్ట్రీలు రావాలంటే నాయకుని చూస్తారు, అక్కడ ప్రజల దగ్గరకు పోతే పీస్ఫుల్ ఉందా లేదా చూస్తారు. మనమే చంపేస్తాం, నరికేస్తాం, గుద్దేస్తాం, పేగులు మెడగేస్తామని మనల్ని కాపాడేటోడే మనం అంటే నీకు బయటోడు ఎందుకు వస్తాడు? కానీ సార్, ఇప్పుడు మీ పార్టీ ఓటమికి గల కారణాలు అనేక రకాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక దొరలాగా ప్రవర్తించడం వల్లనే ఆ దురహంకారం, అందుకనే ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు, పక్కన పెట్టారు అనేది వస్తున్నటువంటి దాంట్లో నిజాలు మాట్లాడుకుంటే మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అట్లా అలా ప్రవర్తించారా ఈ రాష్ట్ర ప్రజల విషయంలో? ఆయన దొర కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. దొర అంటే దొరనే, అంతే. దొరతనం అంటే దొంగ కాదు ఎప్పుడు కూడా. ఎస్టీలలో దొరలు అంటారు, కాపులలో దొరలు అంటారు, క్యాస్ట్లలో దొర అనేది అందరూ అంటారు. ఒక వెల్మ క్యాస్ట్ దొర అననండి. ఒక్కొక్క గ్రామంలో ఒక దొర ఉంటారు. మా మెదక్ జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో పటేల్ అంటారు. పటేల్ అంటారు, అవును. కరీంనగర్ పోతే దొర అంటారు, ఇంకో దగ్గర పోతే పటేల్ అంటారు. ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పుడు మేమందరం కూడా సమైక్యంగా పనిచేసినప్పుడు కూడా ఆయన కష్టపడి ఊపు తీసుకొచ్చాడు, ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు. మరి ఆ రోజు ఈ దురనేందుకే చనిపోవాలి, మరి నేనేందుకు చనిపోలేను? రేవంత్ రెడ్డి రాలేడే తీసుకపోయి ఖమ్మంలో వేసేసి ఆరోగ్యం బాగాలేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పెడితే ప్రజలంతా ఒక్కసారి ఉప్పొంగిపోతే అప్పుడు భయపడి తీసుకొచ్చి నిమ్స్లో వేస్తే తెలంగాణ సంబంధించినటువంటి ప్రసాదరావు డాక్టర్ నాకు బాగా ఉండే, ఆయన ఎండి, నాకు బాగా దోస్తుండే ఆయన నేను అడిగాను. అప్పుడు నేను టీడీపీలో ఉన్న అడిగాను, చాలా సీరియస్ ఉన్నాడు, భోంచమంటే చేస్తలేడు, తినలేకపోతున్నాడు, నాకు తెలంగాణ అంటున్నాడు. అంటే ఆయన దొర అంటున్నాడు. అంటే దొర అంటే ఏంటి? మీరు చెప్పాలంటే దురహంకారం అంటున్నారు. ఇప్పుడు మా ఆడకాంకారం ఉన్నట్ట, మాకు అహంకారం ఉన్నట్ట. మేము కాళేశ్వరం కట్టేసి ఇంతమంది నీళ్ళు ఇచ్చాం, ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చాం, షాద్ ముబారక్ తీసుకొచ్చాం, అందరమ్మ ఇండ్లు వాళ్ళైతే సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చాం. మరి రైతు బంధు అనేది దేశంలో ఎక్కడ లేదు రైతులకు. మీరు మాట్లాడితే చాలా మంది మాట్లాడతారు ఏమని అంటే, నేనొక రైతును, నేను పెద్ద రైతును. రైతులకు రైతు బంధు ఇచ్చింది 98.5% బీదలకు ఇచ్చారండి. మీరాయంలో రైతు బంధు మీరాయంలో ఇచ్చారా? ఎస్, 90 ఛాలెంజ్ ఉంటాం కూర్చోమనండి. 1% 99 పాయింట్ ఇచ్చారు. 98.5 1.5% ఆగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 60 ఎకరాలు, 70 ఎకరాలు, 80 ఎకరాలు, 30 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నోళ్ళే 0.5%. ఎవరు వస్తేనే చాలా దానికి మాత్రం గట్టి ఫోకస్ చేశారు అందరూ. అబద్ధాలు నమ్మితే ఇంకేం చెప్తాం? అది కూడా ఏంటి, ఇవాళ ఒక పెద్ద సామాజిక వర్గంలో ఆగ్ర కులాలలో కొన్నిట్లలో నిరుపేదలు చాలా మంది ఉన్నారండి. వీళ్ళు రెడ్డిలో ఉన్నారు, వెల్మల్లో ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, కమ్మలలో ఉన్నారు,
ఇప్పుడు చారిటల్ అగ్ర కులాల్లో ఇల్లు లేక నాగ లేకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇళ్ళ అడక తింటే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయనకు ఒక దురనే మాట తప్ప మా అటువంటి కుటుంబం కూడా మా ఇళ్ళల్లో ఉన్నాయి. కొద్ది పర్సంటేజ్కి ఇస్తే దాన్ని రాళ్ళకి ఇచ్చారు, గుట్టలకి ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు అన్నారు. మీరు అసలు ఇస్తలే కదా. ఇలా 5 ఎకరాలకే లేదు, 2 ఎకరాలు 3 ఎకరాలకు పెట్టారు. ఎకరకి ఇస్తే వాళ్ళు ఎకర కళ్ళు పెట్టుకొని చూస్తుండే. ఆ రోజున ప్రతి సంవత్సరం 2 సార్లు టిక్ 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 పడుతుండే. లాక్డౌన్ లో ఇచ్చినామండి మేము. లాక్డౌన్ లో అంత కష్టకాలంలో ఇచ్చినాం. రైతులను ఆదుకునే ప్రయత్నం. ఇంకోటి నేను అడుగుతున్నా, మీ కర్ణాటకలో ఇవ్వండి, మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అక్కడే ఉంది. ఇక్కడ దేశంలో రైతు బంధు అనేది తీసుకొచ్చింది ఎవరండి? కేసీఆరే కదా. కళ్యాణ లబ్ధి తీసుకొచ్చింది కేసీఆరే కదా. కేసీఆర్ కిట్టు తీసుకొచ్చింది కేసీఆరే కదా. ఇంటింటికి మంచినీళ్ళు తీసుకొచ్చింది కేసీఆరే కదా. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టేసి హైదరాబాద్ నగరానికి నీళ్లు కాగా రైతులకు నీళ్ళు ఇచ్చింది కేసీఆరే కదా. ఇవన్నిట్లలో తెచ్చినాక ఇంకా ఆయన దుర్మార్గుడు, చంపేస్తా, నరికేస్తా, పొడిచేస్తా అంటే ఏం చేస్తారు? చంపేస్తారేమో ఆయన. పెద్ద ప్రజల మనసులో అయితే చంపలేవు కదా నువ్వు. ప్రజల మనసులో చంపలేవు కదా. పెద్ద నేను అంటుంటా